హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025. మనకి ఎగ్జామ్స్ అయితే జూన్ 5 నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జూన్ 23 వరకు అవుతాయి. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే సికింద్రాబాద్ జోన్ యొక్క ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూద్దామండి. మనకి ఇప్పుడు రాస్తున్న మాక్ టెస్ట్లో వచ్చే మార్కులు, అదేవిధంగా ఫైనల్ స్కోర్ ఎలా ఉంటుంది ఏంటి అని క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి నార్మలైజేషన్ స్కోరు, రా స్కోర్ అని రెండు ఉంటాయండి. రా స్కోర్ అంటే మీకు మీ ఒరిజినల్ స్కోరు, మీకు ఎన్నైతే ఒరిజినల్గా ఎన్ని మార్కులు వస్తాయో దాన్ని రా స్కోర్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రా స్కోర్ ఒక 55 వచ్చింది అనుకోండి, నార్మలైజేషన్ స్కోరు మీకు నార్మలైజేషన్ పెరిగింది అనుకోండి, ఒక 60కి వెళ్తారు లేదా ఒక 62కి వెళ్తారు. అంటే మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే 5 నుండి 10 మార్క్స్ కలుస్తాయి. కొన్నిసార్లు రేర్ ఆఫ్ ద రేర్ కేసులు కొన్నిసార్లు తగ్గే అవకాశం కూడా ఉన్నాయి. బట్ ఎక్కువ కేసుల్లో మనకి పెరుగుతాయి. అయితే కొంతమందికి ఎక్కువ పెరుగుతాయి, కొంతమంది 1 మార్కు 2 మార్కులు పెరుగుతాయి. అది బేస్డ్ అపాన్ ది మీ షిఫ్ట్ మీద ఆధారపడుతుంది. అదేవిధంగా ఎంతమంది అటెండెన్స్ పర్సంటేజ్ మీద ఆధారపడుతుంది. తర్వాత మీ షిఫ్ట్లో వచ్చిన హైయెస్ట్ మార్క్స్ మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ మీరు యాక్యురసీ మెయింటైన్ చేసే, మీరు రాసేది యాక్యురసీ ఉందా, మీరు నెగిటివ్స్ ఎక్కువ పెడుతున్నారా, నెగిటివ్స్ తక్కువ పెడుతున్నారా, దీని మీద కూడా ఈ నార్మలైజేషన్ అనేది ఆధారపడుతుంది. సో నార్మలైజేషన్ స్కోర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్సిడర్ చేయవలసి ఉండదు. మీరు మీ టార్గెట్ ఏంటంటే రా స్కోర్ టార్గెట్ చేయాలి. నార్మలైజేషన్ స్కోర్ పెరుగుతుందా పెరగదా అనేది అది మీ చేతుల్లో లేదు. బట్ రా స్కోర్ అనేది మీ చేతుల్లో ఉంది. రా స్కోర్ అనేది మీరు 100కి ఒక 70 మార్క్స్ 65 నుండి 70 లేదా మీకు ఇప్పుడు మ్యాక్సిమం పెరిగింది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు రా స్కోర్ అనేది ఒక 73 నుండి 75, 76 ఆ రేంజ్లో మీకు రా స్కోర్ వచ్చింది అనుకోండి. 70+ లేదన్నా 70+ రా స్కోర్ వస్తే మీరు హ్యాపీగా CBT 1 అనేది క్లియర్ అయిపోతుందండి హ్యాపీగా. ఎందుకంటే నార్మలైజేషన్ కలుస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అదే మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఎంత ఉంది చూడండి. ఇక్కడ ఇది గవర్నమెంట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది 2022లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంటున్నాను. మనకి CBT 1 కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెకండ్ TBT 1 CBT. ఇక్కడ మనకి UR, SC, ST, OBC, EWS ఇలా మనకి ఈ కేటగిరైజ్లో చూసినట్లయితే లెవెల్ 6కి ఎంత ఉందంటే కట్ ఆఫ్ 79.27 ఉందండి అన్రిజర్వ్డ్లో. అదే లెవెల్ 5కి చూసినట్లయితే 68 ఉంది. అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 10 మార్క్స్ తగ్గింది. అదే లెవెల్ 3కి చూసినట్లయితే 69 ఉంది. లెవెల్ 2కి అయితే 65 ఉంది. ఇక్కడ మీకు దీని నుండి మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, మీ కట్ ఆఫ్ అనేది 69 నుండి 78, 79 ఆ రేంజ్లో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ యొక్క రా స్కోర్ అనేది ఎలాగలేదన్నా 70+ వచ్చే విధంగా చూసుకున్నారనుకోండి, మీకు ఈ ఎన్టీపీసీ ఖచ్చితంగా క్లియర్ అవుతుంది CBT 1. అది ఎవరికి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అదే OBC వాళ్ళు చూసినట్లయితే SC చూసినట్లయితే 66.96 లెవెల్ 6, లెవెల్ 5 చూసినట్లయితే 58, అదేవిధంగా లెవెల్ 3 చూసినట్లయితే 57.84, లెవెల్ 2 చూసినట్లయితే 57.10, ST చూసినట్లయితే 63, 53.75, 53.32, 52.16. ఇక్కడ మనకి ఈ రెండు కేటగిరీ చూసినట్లయితే SC, ST ఈ కేటగిరీ చూసినట్లయితే మీరు 50 ఎంత ఉంది, 52 నుండి 66 ఈ రేంజ్లో ఉంది. కాబట్టి మీకు రా స్కోర్ ఎంత వస్తే 65+ రా స్కోర్ వచ్చింది అనుకోండి, 65+ రా స్కోర్ వస్తే మీరు హ్యాపీగా ఈ CBT 1 2025లో జరుగుతున్న ఈ CBT 1 అనేది క్లియర్ అవుతుంది. 65+ మీకు రా స్కోర్ అండి, నార్మలైజేషన్ స్కోర్ కాదు, రా స్కోర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే OBC అండి. OBCలో చూసినట్లయితే 74.72 అండి మనకి విత్ ఇదంతా నార్మలైజ్డ్ స్కోర్ అండి. ఇక్కడ లెవెల్ 5 చూసినట్లయితే 64, లెవెల్ 3 64, లెవెల్ 2 63. ఇక్కడ మీకు చూడండి ఓవరాల్గా మీది ఈ స్కోర్ ఎలా ఉంది, 63 నుండి 74 ఈ మిడిల్లో ఉంది. ప్రజెంట్ నోటిఫికేషన్లో పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా పెరిగింది కాబట్టి మీకు 70+ వచ్చిందనుకోండి, 70+ స్కోర్ వచ్చిందనుకోండి, హ్యాపీగా మీరు CBT 1 అనేది క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే 70 వచ్చి మీకు రాసుకోరేది
నార్మలైజేషన్ ధర ఇంకా పెరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 70 ఆ రేంజ్లోకి వెళ్తారు కాబట్టి మీరు హ్యాపీగా క్వాలిఫై అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ చూడండి 70 ఉందండి. 70 లెవెల్ 6కి 70.69, 58, 56, 55 వీళ్ళకి అరౌండ్ 65+ రా స్కోర్ వచ్చింది అనుకోండి. మీకు నార్మలైజేషన్లో ఎక్కువ మ్యాక్సిమం కలిసిపోవండి. మా అయితే 5 మార్క్స్ 5 to 8 మార్క్స్ వరకు కలుస్తాయి. రేర్ ఆఫ్ ది రేర్ కేసులో 20 మార్క్స్ 10 మార్క్స్ కలుస్తాయి. సో అందరికీ ఆ 10 మార్క్స్ 20 మార్క్స్ కలిసిపో. మినిమం రేర్ ఆఫ్ ద రేర్ కేసులో కలిసేది ఏంటంటే మినిమం ఒక 5 మార్క్స్ కలిసే అవకాశం ఎక్కువ ఒక 5 మార్క్స్ కలుస్తున్నాయి కాబట్టి రా స్కోర్కి నార్మలైజేషన్కి ఒక 5 మార్క్స్ మీరు మార్జిన్ వేసుకోవచ్చు. మరి మీరు ఒక 50 వచ్చి నాకు 70 నార్మలైజేషన్తో 70 వచ్చేదంటే మీరు అది ఊహల్లో అది ఇమేజినరీ అండి. మీకు ఒక 5 మార్క్స్ మహతే కలిస్తే కలవచ్చు, కానీ నార్మలైజేషన్లో అది అందరికీ కలవండి. నార్మలైజేషను కొంతమందికి 20 మార్క్స్ కలిసిపోతాయి. అది 100లో ఒక 10 మందికో లేకపోతే ఒక 5 మందికో జరుగుతుందండి. అదే 100లో ఒక 90 మందికి ఏం జరుగుతుంది, ఒక 5 మార్క్స్ పెరుగుతాయండి. సో మీరు ఈ కేసుని నమ్ముకొని తప్పించి ఈ కేసుని ఒకరికి 20 మార్కులు కలిసిపోయి ఒకరు 15 మార్కులు కలిసిపోయాను మీరు నాకు 50 వస్తే 50 + 15 65 అది అయిపోద్ది అనుకోకండి. మీకు నార్మలైజేషన్ ఒక 5 to 8 మార్క్స్ మార్జిన్ వస్తుంది, అంతే తప్పించి ఎక్కువ మార్కులు రాదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ చూడండి. అన్రిజర్వ్డ్ చూసినట్లయితే 40.5 అదే లెవెల్ 40 to 40 వీళ్ళకి చూసినట్లయితే 40 అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి వీళ్ళకు ఒక 40 ఇప్పుడు 40 వస్తే మ్యాక్సిమం క్లియర్ అవుతుంది. ఎస్సీ చూసినట్లయితే 30, ఎస్టీ 41, ఓబీసీ 30 వీళ్ళకి ఒక 30 ప్రజెంట్ ఈ ఫ్రంట్లో 35+ రా స్కోర్ వస్తే క్లియర్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే మనకి 41 అంటే ఇక్కడ మీకు ఒక 40+ రావాలండి, రా స్కోరే రావాలి 40 స్కోరు. ఇలా మనకి కేటగిరైజ్లో నెక్స్ట్ హెచ్ఐ ఇదంతా పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో ప్రతిరోజు ఏం చేస్తున్నామంటే ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ ఒక 100 క్వశ్చన్స్, ఆఫ్టర్నూన్ ఒక 100 క్వశ్చన్స్, ఈవినింగ్ ఒక 100 క్వశ్చన్స్, టోటల్గా 300 క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.